వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్లో మరోసారి రాజ్ తల పగిలింది. మొదటిగా కావ్యతో శ్రీశైలం వెళ్ళినప్పుడు తలకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు గతం మరిచిపోయాడు. యామిని ఫ్యామిలీనే తన ఫ్యామిలీ అనుకుంటూ వచ్చాడు. మరోసారి కావ్యకు అప్పుకి సాయం చేసే క్రమంలో యామిని మనిషి రాజ్ని వెనుక నుంచి తల పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు చూపించలేదు. అప్పుడే గతం గుర్తొచ్చేస్తుందిలే అనుకుంటే ఇప్పుడు మళ్లీ తలపగలింది, కాని గతం గుర్తురాలేదు. ఇక కావ్య, అపర్ణాదేవి, ఇందిరాదేవిలకు మాత్రమే తాను గర్భవతి అనే నిజం చెప్పింది. రాజ్ ప్రేమను అంగీకరించడం వల్ల వచ్చే సమస్యలను వివరించింది. మిగిలిన వాళ్లెవ్వరికీ కావ్య చేసిన ఉద్దేశం తెలియక కావ్యపై కోపంగా ఉంటారు. ఆమె చేత్తో ఏమిచ్చినా తీసుకోరు. ఆ క్రమంలోనే కావ్య కాఫీ తీసుకుని సీతారామయ్య గదికి వెళ్తుంది. అక్కడ పెట్టమ్మా అనేసి కోపంగానే అంటూ కావ్య వెళ్ళిపోతుంటే అమ్మా కావ్య అంటూ ఆపుతాడు. ఎందుకమ్మా నిన్న అలా చేశావ్? నేను ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నమ్ముతాను. కాని నిన్నటితో నా ఆలోచన తప్పు అని నిరూపించావ్. కారణం ఏంటి అని నేను అడగను. మన జీవితం గాజుబొమ్మలాంటిదమ్మా. దాన్ని కాపాడుకోలేకపోతే పగిలిపోతుంది. నిన్న నువ్వు చేసింది తప్పు అనే చెప్పగలను. ఎందుకమ్మా ఇలా చేశావంటాడు సీతారామయ్య ఆవేదనగా. దాంతో కావ్య మనసులో అల్లాడిపోతూ నా కడుపులోని బిడ్డ, దానికి కారణం అని చెప్పలేను తాతయ్యా అనుకుంటూ మీరు అడిగిన ప్రశ్న సరైనదే. కాని దానికి సరిపడా సమాధానం లేదు అనేసి వెళ్ళిపోతుంది. అసలే అప్పుడెప్పుడో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన మనిషి ఆయన. ఆయనకు నిజం చెబితే కాస్త సంతోషించేవాడు కదా అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. కావ్య అంటూ అర్చుకుంటూ యామిని దుగ్గిరాలవారి ఇంటికి వస్తుంది. ఎందుకొచ్చావంటుంది కావ్య ఆవేశంగా. ఇంట్లో అంతా హాల్లోనే ఉంటారు. కావ్య అడిగిన ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతూ యామిని తిట్టిపోసే పనిలో పడతారు. అయితే యామిని కోపంగా నేనేమీ కాపురం చెయ్యడానికి రాలేదు. మా బావ రాజ్ ఎక్కడా అంటుంది కోపంగా. అంతా బిత్తరపోతారు. రాజ్ ఇక్కడ ఉంటమేంటి? నిన్నే ఇంటికొచ్చేశాడు కదా అంటుంది. అపర్ణాదేవి కంగారుగా వస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను? రాజ్ రాత్రినుంచి ఇంటికి రాలేదు అంటుంది యామిని కోపంగా. ఇక మన రుద్రాని అందుకుంటుంది. అదేంటి యామిని, రాజ్ నిన్న రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, ఇంటికి రాకపోవడమేంటి? అయిపోయింది, అంతా అయిపోయింది. అనుకున్నదంతా అయిపోయింది. నిన్న కావ్య అన్న మాటలకు చిన్నబుచ్చుకుని ఎటో వెళ్ళిపోయి ఉంటాడు రాజ్ అని వాగుతూ ఉంటుంది రుద్రాణి. కావ్య అల్లాడిపోతుంది. ఇక యామిని రెచ్చిపోతుంది. మిమ్మల్ని నమ్మి రాజ్ని పంపిస్తే ఇలా చేస్తారా? చూడు కావ్య, నీకు 24 గంటలు టైమిస్తున్నాను. ఈలోపు రాజ్ నాకు కావాలి. తనంటే నా ప్రాణం. లేదంటే పోలీస్ స్టేషన్లో మీ అందరిమీద కంప్లైంట్ ఇస్తాను అంటుంది యామిని. ఇక అపర్ణాదేవి ఊరుకోదు. పిచ్చిపిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరికి అప్పగించాలి? వాడు నా కొడుకు, నా బిడ్డ. వాడు గతం మరిచిపోయాడు అన్న విషయాన్ని అవకాశంగా మార్చుకుని మోసం చేసి తీసుకెళ్ళింది నువ్వు. బావా అంటూ నాటకమాడింది నువ్వు. కలిసి బతికాం, కలిసి తిరిగాం అంటూ వాడ్ని మాయచేసింది నువ్వే. నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది, కంప్లైంట్ ఇవ్వాల్సింది మేము. వాడు నా రక్తమని నిరూపించి నిన్ను జైల్లో కూర్చోబెట్టడానికి క్షణం కూడా పట్టదు. నిరూపించమంటావా అని సినిమా రేంజ్లో అపర్ణాదేవి రెచ్చిపోతుంది. నా బిడ్డకు ఏదైనా జరిగింది అని తెలియాలి. నువ్వు ప్రాణాలతోనే ఉండవు. పో, వాడికి ఏం కాకుండా ఉండాలని దేవుడికి మొక్కుకో. పో ఇక్కడ్నుంచి అని అపర్ణాదేవి అరిచేసరికి యామిని కోపంగా నేను చూస్తాను, ఏం చేస్తారో అందరి సంగతి చూస్తాను అని వెళ్ళిపోతుంది. అయితే రుద్రాణి అందుకుంటుంది. రాజ్కి ఏమైందో, ఏం చేసుకుని ఉంటాడో అని అపశకునం మాటలు మాట్లాడుతూనే రాజ్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ అందరి మనసుల్లోనూ భయాన్ని నింపేసి మెల్లగా జారుకుంటుంది రాహుల్తో పాటు. ఇక కావ్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి అప్పులు బాధగా అయ్యో అనవసరంగా కావ్య భయపడుతుందేమో అనుకుంటారు. అయితే ధాన్యం ప్రకాశం స్వరాజ్ వాళ్లు మాత్రం కావ్య రాజ్తో అంత కఠినంగా మాట్లాడటం వల్లే ఇలా జరిగింది అంటారు. ఇక అప్పుడే నేను రాజ్ బావగారు కోసం ఎంక్వైరీ చేయిస్తాను అంటుంది. ఇక కావ్య గదిలోకి వెళ్ళి రాజ్ ఫోటో తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఏమైపోయారు అని
బాగా ఏడుస్తుంది. ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి అక్కడికి వస్తారు. ఇక కావ్య ఏడుస్తుంటే అపర్ణాదేవి ఇందిరాదేవిలు కూడా బాధపడుతూ ఇలా జరిగింది ఏంటి అనేసరికి కావ్యకు ఇంకా దుఃఖం వస్తుంది. వెంటనే అత్తెను హత్తుకుని చాలా ఏడుస్తుంది. కావ్య నాకు నిన్న వాడి మాటలే తేడాగా అనిపించాయి. కాస్త గమనించుకోవాల్సింది అని అపర్ణాదేవి కూడా అల్లాడిపోతుంటుంది. ఇంతలో రేవతి కావ్యకు కాల్ చేస్తుంది. కావ్యరాజ్ గురించి చెప్పడానికే కాల్ చేశాను. వాడు మా ఇంట్లోనే ఉన్నాడు అంటుంది. ఇక కావ్యకు పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. మీరు చెప్పింది నిజమా? ఇప్పుడే వస్తున్నా అంటూ ఆనందంగా అపర్ణాదేవి వాళ్ల ముందు ఆగుతుంది. అత్తయ్యా, ఆయన క్షేమంగానే ఉన్నారట. నేను వెళ్తాను. ఆయన తన అక్క దగ్గరే ఉన్నారు అంటూ రేవతి అని పేరు చెప్పబోయి ఆగుతుంది. ఇందిరాదేవికి కూడా కావ్య మాటలు అర్థమయ్యి, హో, నీ ఫ్రెండ్ రేణుక దగ్గర ఉన్నాడా? వెళ్ళు వెళ్ళు అంటూ అపర్ణాదేవికి రేవతి దగ్గరున్నాడన్న సంగతి తెలియకుండా కవర్ చేస్తారు కావ్య ఇందిరాదేవీలు. అత్తయ్యా, నేను వెంటనే వెళ్తాను. మీరు కంగారు పడద్దు. రేణుక అని నా ఫ్రెండ్. తనని ఆయన అక్క అంటారు. ఆవిడ దగ్గరే ఆయన ఉన్నాడటాని చెప్పి మెట్లు దిగి పరుగులు తీస్తుంది కావ్య. ఇక కావ్య కళ్ళు తుచుకుంటూ హాల్లోంచే పరుగుతీస్తుంది రాజ్ కోసం. అయితే హాల్లోనే ధాన్యం, ప్రకాశం, రుద్రాణి, రాహుల్, స్వప్న, సుభాష్ అంతా ఉంటారు. కావ్య ఏంటి అలా ఏడుస్తూ పరుగులు తీస్తుంది అనుకుంటారు ధాన్యం, ప్రకాశం వాళ్ళు. అయితే రుద్రాణి కావ్య అలా పరుగులు పెడుతుంది అంటే రాజుకి ఏదో అయ్యిందనే సమాచారం వచ్చి ఉంటుంది అనుకుంటూ మనసులో ఫిక్స్ అయిపోయి కారణం ఏముంటుంది, రాజుకి ఏదైనా అయ్యి ఉంటుంది అంటూ అందరి ముందు చెబుతుంది. అప్పుడే పైనుంచి వచ్చిన ఇందిరాదేవి నోరుముయ్ అని అరుస్తుంది. ఇందిరాదేవి పక్కనే అపర్ణాదేవి కూడా ఉంటుంది. రుద్రాణి దగ్గరకు ఇందిరాదేవి ఆవేశంగా వచ్చి అపశకునం పక్షి అని తిడుతుంది. అక్కడితో ఎపిసోడైపోయింది. రాజ్ దొరికాడని ఫోన్ వచ్చి కావ్య వెళ్ళింది అనే సమాచారం రుద్రాణి ముందే ఇందిరాదేవి బయటపెడితే యామినీకి ఫోన్లో ఆ సమాచారం రుద్రాణి అందిస్తుంది కాబోలు రేపటి ఎపిసోడ్లో. ఇక కమింగప్లో కావ్య రేవతి ఇంటికి పరుగు తీస్తుంది. రాజ్కి తలదెబ్బ తగిలి కట్టుకట్టి ఉండటంతో ఎమోషనల్గా కావ్య ఆవేశంగా రాజ్ దగ్గరకు వెళ్లి తెగ తిట్టేస్తుంది. సరిపోయిందా? ఇంక పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది. ఇంకో 4 కట్లు కట్టేవారు కదా. మీరు రాత్రినుంచి ఇంటికి రాలేదు అని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పని అయ్యింది. మీరు ఏమయ్యాడో ఎక్కడున్నారో తెలియక నేను ఎంత కంగారుపడ్డానో తెలుసా అంటూ కావ్య మాట్లాడుతూనే ఉంటుంది. రాజ్ వింటూనే ఉంటాడు కావ్యవైపు చూస్తూ. పక్కనే రేవతి కూడా ఉంటుంది. కావ్య తన మీద చూపించే ప్రేమకు రాజ్ మురిసిపోతూ మీ మనసులో నామీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న ఎందుకు అలా మాట్లాడారు? అసలు ఇష్టమే లేనట్లు ఎందుకు అలా ప్రవర్తించారు అంటూ సూటిగా అడుగుతాడు. దాంతో కావ్య తేరుకుంటుంది. ఇష్టం లేదని కావ్య ఇప్పుడు చెప్పినా రాజ్ నమ్మడు కాబోలు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.